ఓ రాణి అపహరణకు గురయింది. ఓ రాజు తీవ్రమైన నిరాశలో ఉన్నాడు. వాళ్ల ఆశలన్నీ కేవలం ఒక్క వీరుడిమీదే ఉన్నాయి. మనమిప్పుడు రామాయణంలోనే అత్యంత కీలకమైన ఘటాలలో ఒకటైన ఒక దూత సాగించిన అద్భుతమైన సాహసోపేతమైన యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం సముద్రం దాటడం లాంటి సాహసం మాత్రమే కాదు, అంతకు మించి ఇది భక్తి, ధైర్యం, అసలు అసాధ్యమనిపించే ఒక పనిని ఎలా పూర్తి చేయొచ్చో చెప్పే ఒక అద్భుతమైన గాథ. నిజం చెప్పాలంటే ఇది రామాయణానికే ఆత్మలాంటిది. మనమిప్పుడు మాట్లాడుకుంటున్న ఈ సాహసయాత్ర అంతా వాల్మీకి రామాయణంలోని సుందరకాండ నుంచి తీసుకున్నదే. అసలు దీనికి సౌందర్య గ్రంథం అని పేరెందుకొచ్చిందంటారు? ఎందుకంటే ఇది హనుమంతుడి అద్భుతమైన సాహసకృత్యాల్ని, ఆయన అచంచలమైన భక్తిని, ఆయనకున్న శక్తిని చాలా అందంగా వర్ణిస్తుంది. అందుకే దీన్ని రామాయణానికే హృదయం లాంటిదని అంటారు. సరే, ఇక హనుమంతుడి ప్రయాణం మొదలవ్వబోతోంది. మొదటి అడ్డంకి, మొదటి సవాలు దాదాపు అసాధ్యమనిపించే ఒక లంఘనం. అంటే ఒక పెద్ద జంప్ అన్నమాట. ఇది కేవలం దూరాన్ని కొలవడమే కాదు, ఇది నమ్మకానికి కూడా ఒక పెద్ద పరీక్ష. కళ్ల ముందు కనిపిస్తోందేంటంటే హంతులేని మహాసముద్రం. సామాన్యులు దీన్ని దాటడం అసాధ్యం. కాని మన హనుమంతుడు సామాన్యుడు కాదు కదా. ఆయన తన అపారమైన శక్తిని ఉపయోగించి తన శరీరాన్ని ఒక పర్వతంలా పెంచేశాడు. లంకవైపు చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన లంఘనానికి ఆయన సిద్ధమయ్యాడు. అయితే ఈ ప్రయాణం కేవలం బలం చూపించడం గురించే కాదు, ఇది తెలివిక్కూడా ఒక పెద్ద పరీక్ష. దారిలో నాగమాత సురస ఆకాశమంతా నోరు తెరిచి అడ్డుపడింది. అది దాటాక నీడను పట్టుకుని కిందికి లాగేసే సింహిక అనే ఒక మాయల రాక్షసి ఎదురైంది. హనుమంతుడు కేవలం శక్తిని మాత్రమే కాదు, తన యుక్తిని కూడా ఉపయోగించి ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని చివరికి లంక తీరానికి చేరుకున్నాడు. సముద్రం దాటడం ఒకెత్తైతే ఇప్పుడు అసలైన సవాలు మొదలైంది. మనమిప్పుడు రెండో భాగానికొచ్చాం. శత్రువుల కంచుకోటలాంటి లంకలో ఒక రహస్యమైన అన్వేషణ. లంక అంటే రావణుడి కంచుకోట. అదొక రాక్షసులతో నిండిపోయిన నగరం. ప్రతి మూలలో కాపలా కాస్తున్న సైనికులు, ప్రతి వీధిలో ఏదో ఒక ప్రమాదం. అలాంటి శత్రువుల నట్టనడుమ హనుమంతుడు తన రూపాన్ని చాలా చిన్నదిగా మార్చుకుని సీతాదేవి కోసం ప్రాణాలకు తెగించి వెతకడం మొదలుపెట్టాడు. ఊరంతా వెతికాడు, అలసిపోయాడు. చివరికి అశోకవాటిక అనే తోటలో ఆమెను కనుగొన్నాడు. ఆ తోట చూడటానికి స్వర్గంలా ఉంది. కాని అందులో సీతాదేవి మాత్రం కన్నీళ్లతో ఒక బందీలా ఉంది. ఆ తోట అందం ఆమె విషాదాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడ నుండి కథ ఒక చాలా ముఖ్యమైన ఇమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మనమిప్పుడు మూడో భాగంలోకి అడుగుపెట్టాం. అదే ఒక రాణి యొక్క అచంచలమైన సంకల్పం. ఇక్కడ మనం రెండు విభిన్నమైన విషయాల్ని గమనించొచ్చు. ఒకవైపు చూస్తే రావణుడు, రాక్షస స్త్రీలు సీతను లొంగదీసుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అంటే ప్రలోభపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. కాని మరోవైపు చూడండి, ఆమె రాముడిమీద ఉన్న నమ్మకంతో ఒక కొండలా నిలబడింది. ఆమె ధైర్యం అస్సలు చెక్కుచెదరలేదు. ఆమె అలా పూర్తి నిరాశలో ఉన్న టైంలో హనుమంతుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. నేను రాముడి దూతను అని చెప్పి ఆమె నమ్మకం కోసం రాముడి ప్రేమకు గుర్తువైన ఆ ఉంగరాన్ని చూపించాడు. అది చూడగానే ఆమెకొక కొత్త ఆశ చిగురించింది. హనుమంతుడు, అమ్మా, మిమ్మల్ని నేను ఇప్పుడే రక్షించి నా భుజాలపై తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు సీత ఒప్పుకోలేదు. ఆమె మాటల్లోని ఆ నిబద్ధత, ఆ దృఢత్వం చూడండి. రాముడే స్వయంగా రావాలి, నన్ను అపహరించినందుకు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇది ఆమె ఆత్మగౌరవాన్ని, ఆమె సంకల్పబలాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తోంది కదా. సో ఇక్కడితో సైలెంట్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మొదలయ్యేది ఒక ఓపెన్ వార్నింగ్. 4వ భాగం, దూత యొక్క ఆగ్రహం. సీతమ్మను కనుక్కోవడం, ఆమె సందేశం తీసుకోవడంతో ఒక దూతగా హనుమంతుడి పని పూర్తయింది. కాని ఒక యోధుడిగా తన పని ఇప్పుడే మొదలైంది. రావణుడికి రాముడి శక్తి ఏంటో కాస్త రుచి చూపించాలి, ఒక గట్టి హెచ్చరిక పంపాలి అని నిర్ణయించుకున్నాడు.
ఇక రావణుడి అటెన్షన్ తన వైపు తిప్పుకోవడానికి లంకలోని అశోక వాటికను ధ్వంసం చేశాడు. కొన్ని ముఖ్యమైన భవనాల్ని కూల్చేశాడు. అంతేకాదు రావణుడి బలమైన యోధుల్ని కూడా హతమార్చాడు. ఒక్క నిమిషం ఇంత విధ్వంసం సృష్టించాడు. ఎవరికీ దొరక్కుండా ఈజీగా తప్పించుకోగలడు. మరి అలాంటివాడు కావాలని ఎందుకు పట్టుపడతాడు? ఇందులో ఏదో పెద్ద ప్లానున్నట్టు అనిపించడం లేదా? అవును, ఇది చాలా సాహసంతో కూడుకున్న ఒక ప్లాన్. రావణుడిని ఫేస్ టు ఫేస్ కలవాలనే హనుమంతుడు కావాలని పట్టుబడ్డాడు. అతని గర్వాన్ని దెబ్బగొట్టి డైరెక్టుగా ఒక వార్నింగ్ ఇవ్వడానికి ఇదొక అద్భుతమైన వ్యూహమన్నమాట. ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కి అంటే అత్యంత నాటకీయమైన ఘట్టానికి వచ్చేస్తున్నాం. అదే 5వ భాగం, అగ్నితో పలాయనం. గర్వంతో నిండిన రావణుడి సభలో హనుమంతుడి ఏమాత్రం భయపడకుండా సీతను విడిచిపెట్టు అని హితవు పలికాడు. రావణుడి తమ్ముడు విభీషణుడు వద్దని వారించినా సరే కోపంతో ఊగిపోయిన రావణుడు ఆ దూతను అవమానించాలని అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. కాని రావణుడి ప్లాన్ పూర్తిగా రివర్స్ అయింది. వాళ్లు వేసిన శిక్షే వాళ్ళకి శాపంగా మారింది. హనుమంతుడు చిటికెలో ఆ కట్లను తెంచుకున్నాడు. ఆ మండుతున్న తోకనే ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. ఇక అంతే, ఒక బిల్డింగ్ మీదనుంచి మరో బిల్డింగ్కి దూకుతూ గర్వంతో విర్రవీగుతున్న ఆ లంకానగరాన్నే అగ్నికి ఆహుతి చేశాడు. దీన్ని బట్టి తెలుస్తోంది, ఒక సమస్యను కూడా అవకాశంగా ఎలా మార్చుకోవచ్చు. ఒకసారి మొత్తం మిషన్ని చూస్తే లంకకు లంఘించడం, అక్కడ సీతను కనిపెట్టడం, రావణుడిని ఎదుర్కోవడం, అతని కోటను తగలబెట్టడం, చివరికి కిష్కిందకు క్షేమంగా తిరిగిరావడం, ఇలా ప్రతి అడుగులో అద్భుతమైన విజయం సాధించాడు. సీత ఆచూకీ తెలిసింది అనే శుభవార్తతో ఆ అన్వేషణా బృందం మొత్తం విజయగర్వంతో కిష్కిందకు తిరిగొచ్చింది. హనుమంతుడి ఈ విజయం రాబోయే కాలంలో ధర్మానికి అధర్మానికి మధ్య జరగబోయే ఒక మహాసంగ్రామానికి నాంది పలికింది. చివరిగా ఈ కథ మనందర్లో ఒక ప్రశ్నను మిగులుతుంది. కేవలం మాటల్తో పని జరగనప్పుడు ఒక సందేశాన్ని నిప్పుతో పంపడం ఎంతవరకు అవసరం? అలా చేస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి?